ఆచార్యులు ప్రబంధకాన్ని నా కుటుంబ సభ్యులకందరికీ కూడా శిరస్సు వహించి నమస్కారం తెలియజేస్తున్నా. నేను 1985లో మొట్టమొదటి నియామకం వనపర్తి ప్రాథమిక పాఠశాల, అప్పుడు పాఠశాల కార్యదర్శిగా గౌరవనీయులు మాన్యశ్రీ సాయిరెడ్డి గారు ఉన్నారు. ఆ రోజు సాయిరెడ్డి సార్ మాకు పాఠశాల కార్యదర్శిగా ఉన్నారు. వారి సూచన మేరకే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తూ ముగిస్తాను. శిశుమందిర్లో పనిచేసే ప్రతి ఆచార్యకి ముందు సంస్కారం ఉండాలి, ఆ దిశగా మీరు ముందుకెళ్ళాలని చెప్తే ఆ సారు మాటను విని చదువు సంస్కారము దేశానికి 2 రక్షణ కవచాలుగా భావించి శిశుమందిర్లో ఈరోజు మేమంతా కూడా పిల్లలు ఎక్కడ ఉన్నా కూడా మాకుండే ఆనందం ఏంటంటే కలిసినప్పుడు విద్యార్థులు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నామని చెప్పినప్పుడే శిశుమందిర ఆచార్యకి ఉండవలసిన ఆనందం. విద్యార్థి అత్యున్నతమైన స్థాయిలో ఉద్యోగం చేస్తున్నప్పుడు తన సొంత ఊరికి వచ్చినప్పుడు తనకు చదువు చెప్పిన గురువుకు నమస్కారం చేసినప్పుడే వారిలో ఒక సంస్కారం ఉందని మనం భావిస్తాము. అదే కాకుండా దేశంలో ఎక్కడైనా అత్యున్నతమైన ఉద్యోగం చేస్తున్నప్పుడు ఈ దేశ విశేషాలను ఇతర దేశాలకు తెలియజేసినట్లయితే సంస్కారం లేదు. కాబట్టి సరస్వతి శిశుమందిర్ విద్యార్థులు ఈరోజు దేశంలో అత్యున్నతమైన స్థాయిలో ఉన్నారు. మంచి మంచి పెద్దవాళ్ళు, మాజీ ముఖ్యమంత్రులు, సాధు సంతులు చెప్తుంటారు సరస్వతి శిశుమందిర్ విద్యార్థులు ఎక్కడైతే ఉంటారో అక్కడ సంస్కారం ఉందని చెప్పినప్పుడు మాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఈనాడు మేము ఈ స్థాయిలో ఉన్నాం కాబట్టి మాకు ప్రథమ గురువు అయినటువంటి సాయిరెడ్డి గారికి చిరు సత్కారం చేస్తున్నా. దయచేసి సారు వేదిక దగ్గరికి రావాల్సిందిగా ఈ సందర్భంగా సగర్వంగా శిరస్సు వహించి విజ్ఞప్తి చేస్తున్నా.